సోదరులారా, గులాబీ రంగు పురుగు చూడండి కాయలో ఎట్టుందో చూడండి. ప్రస్తుతం ఉన్న స్టేజ్లో పైరు వచ్చేసి బాగానే ఉంటుందండి, కానీ గులాబీ రంగు ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంటుంది. సో రైతు సోదరులారా, నేను పదే పదే ఇదే వీడియో చేస్తున్నాను అని చెప్పి మీరేం అనుకోబాకండి. సో ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి పత్తిలో మీరు చూసుకోవడానికి పత్తి బాగుంటుందండి, కానీ ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా క్రిటికల్ స్టేజ్లో బాగా డేంజర్లో ఉందండి. ఎందుకంటే మనకు ఇప్పుడు దాకా సిచ్యువేషన్లో ఇది మనకు ఎప్పుడైనా గులాబీ రంగు పురుగు అనేది ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా ఉండేది, అంటే ఎండింగ్లో వచ్చేదండి. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మనకు ఎర్లీగా క్రాప్ వేయటం వల్ల గులాబీ రంగు పురుగు అనేది ముందాడే వచ్చిందండి. సో ఫార్మర్ అనేది గులాబీ రంగు పురుగు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కింద మీరు ఇది చూడండి, ఈ వింతన గూడలు ఇట్లా రాలుతుంది అనుకుంటే, సో అది రాలుతున్న కారణం ఏంటంటే ఇట్లా కాయ ఉన్నది కూడా చూసుకోండి ఒకసారి. ఇట్లా కాయ ఉన్నది ఏంటంటే మీకు ఒక్కొక్కసారి గులాబీ రంగు పురుగు కూడా అయి ఉండొచ్చు. చూడండి ఒకసారి, ఇదిగోండి ఇట్లా. సో కాబట్టి రైతు సోదరులారా, ఇప్పుడు ప్రస్తుతానికి కింద గూడు రాలుతుందంటే ఒక న్యూట్రిన్సే కాదండి, ప్రస్తుతానికి మనకు ఈ గులాబీ రంగు పురుగు వల్ల కూడా రాలుతుంది. చూడండి, క్రాప్ అనేది మనకు ఎక్కువ రోజులు క్రాప్ ఏం కాదండి, ఇది 45 నుంచి 50 డేస్. సో ఏదైనా 55 డేస్, ఒక 10 డేస్ అటు ఇటుగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గులాబీ రంగు పురుగు ఎంటర్ అయితే ఇంక ఫ్యూచర్ అంటే దీనికి పూర్తిగా పగిలి మనకు కాటన్ పగలాలంటే 100 రోజుల పైన పడుతుంది. సో ఇంకా మనకు 40 రోజుల దాకా టైం ఉంది. సో ఈ 40 రోజుల టైంలో గులాబీ రంగు పురుగుని ఆపాలంటే ఇది ఆషామాషి విషయం కాదండి. సో కాబట్టి రైతు సోదరులారా, ఈ గులాబీ రంగు పురుగు విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా పడండి. ఎందుకంటే మీరు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే పత్తిని చూసుకోవడానికే పనికి వస్తుంది తప్పితే గులాబీ రంగు పురుగు ఎంటర్ అయితే మీకు ఒక కాయ కూడా రాదండి. ఒక కాయ పుచ్చికాయ వస్తుంది, ఒక కాయ మామూలు కాయ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. ఫార్మర్కి ఏంటంటే తీయటానికి కూడా రేపు ఇబ్బందికరంగా ఉంటుంది. పెట్టుబడులు ఇప్పుడు లక్షలు పెట్టి రేపు కరెక్ట్గా కాయ మనకు రాక పగలకపోతే తీయటం కూడా కూలీలు కూడా రాదు. సో కాబట్టి రైతు సోదరులారా, ఈ విషయంలో కొద్దిగా రైతులు జాగ్రత్త ఉండండి. ప్రస్తుతానికి ఉన్న కాటన్లో ఎక్కడైనా సరే ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇది చూసుకోండి మీరు, కాయ అనేది అవుతుందా లేదా, అయిన కాయకి ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు గులాబీ రంగు పురుగు ఎంటర్ అయిందా లేదా, ఇవన్నీ కొద్దిగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నది ఏదైతే ఉందో దాని మీదకే మనం ఫోకస్ చేయాలి. సో దోమ అనేది సహజంగా కంట్రోల్ వస్తుంది, కానీ గులాబీ రంగు పురుగు అనేది చాలా కష్టం అండి, కంట్రోల్ అవ్వదు. క్రాప్ చూడండి చుట్టూ బాగుంది, బట్ కాకపోతే ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది, పడిపోయి ఉంది. సో ఇది చూడండి, దీంట్లో గులాబీ రంగు పురుగు ఉన్నా కానీ ఇట్లాగే డ్రాప్ అవుతుంది. చూడండి, ఇదిగోండి, ఇది గులాబీ రంగు పురుగు డ్యామేజ్ అయ్యేది. సో కింద కాయలు ఇట్లా రాలినా కానీ గులాబీ రంగు పురుగు ఉంటేనే రాలుతుంది. దాంట్లో చూడండి పురుగు ఉంది. సో గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి బాగా ఎక్కువ ఉందండి. కింద కాయ రాలినా కానీ చూడండి, చెక్ చేసుకోండి. అంటే గులాబీ రంగు పురుగు కానీ లేదంటే ఏదైనా పురుగు ఉంటుందండి ఇట్లా ఉంటే. సో ఇది గులాబీ రంగు పురుగే ఉండే లక్షణాలే ఉన్నాయి. ఎప్పుడైనా ఈ రెబ్బలు అనేది పూర్తిగా ఇచ్చుకోకుండా ఆగి ఉంటే, సో ఇట్లా కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటే దీంట్లో పురుగు అనేది కానీ లేదంటే దోమ కానీ ఇవి కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది పూర్తిగా ఇచ్చుకోలేదు కాబట్టి దీన్ని చూస్తామంటే దీంట్లో దాదాపుగా పురుగు అనేది ఉంటుంది. చూడండి, మేబీ దీంట్లో గులాబీ రంగు పురుగు ఉంటుందండి. ఎందుకంటే ఇది గులాబీ రంగు పురుగు ఎంటర్ అయిన ఇది చూడండి, ఇది ఇట్లా ఉంటే గులాబీ రంగు పురుగు ఉన్నట్టే ఇది. సో ఇదిగోండి, ఇది గులాబీ రంగు పురుగు. ఇట్లా ఉన్నప్పుడు ఫ్లవరింగ్ని జాగ్రత్త చూసుకుంటే దీంట్లో గులాబీ రంగు పురుగు అనేది కంపల్సరీ ఉంది అని అర్థం. ఇదిగోండి పురుగు, ఇదిగోండి పురుగు, ఇదిగోండి గులాబీ రంగు పురుగు. సో ఇది 100% ఇట్లా ఉంటే మాత్రం ఫ్లవర్స్ పూర్తిగా ఇచ్చుకోకుండా ఉంటే మాత్రం దాంట్లో గులాబీ రంగు పురుగు ఉన్నట్టేనండి. ఇదిగోండి చూడండి, గులాబీ రంగు పురుగు. సో రైతు సోదరులారా, పదే పదే ఇదే వీడియో చేస్తున్నాను చెప్పి అనుకోబాకండి. మీకు ఈ విషయంలో గులాబీ రంగు పురుగు విషయంలో మనం కొన్ని రోజులు పైరు వేయటమే మానేసుకున్నాం. సో ఇదంతా డేంజర్ అండి ఇది. కాబట్టి దీని గురించి మీకు పదే పదే ఎక్కువ చెప్తున్నానండి. ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా డేంజరు. సో రైతు సోదరులారా, ఇప్పుడున్న స్టేజ్లో 40 రోజులు పైరు కావచ్చు, 50 రోజులు పైరు కావచ్చు, 60 రోజులు పైరు కావచ్చు, 80 రోజులు పైరు కావచ్చు, ఏ క్రాప్ ఎన్ని రోజులైనా సరే ఈ గులాబీ రంగు పురుగు అనేది ఏ స్టేజ్లోనే ఎంటర్ అవ్వచ్చండి. స్టార్టింగ్ నుంచి దీన్ని కొద్దిగా సస్యరచన చేయండి. ఎందుకంటే ఇది మీకు చాలా డేంజరు. మనకు దిగుబడి పూర్తిగా తగ్గడానికి, రైతు నష్టం రావడానికి ఇదేనండి కారణం. సో ముందుగా మనకు కొన్ని రోజులు గవర్నమెంటే దీన్ని బ్యాన్ చేసింది, కాటన్ ఏ వాకండి అని చెప్పి. ఎందుకంటే ఇది ఈ డేంజర్ వల్లే. సో ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మనకు క్రాప్ ఎర్లీకి వేయటం వల్ల ఈ గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి బాగా స్టార్ట్ అయిందండి. సో రైతు సోదరులారా, మీ క్రాప్ని మీరు కాపాడుకోవాలంటే ముందుగా లింగాకర్షణ బొట్లు చేయండి, పెట్టండి మన పొలంలో. లింగాకర్షణ బొట్లు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ మొగ పురుగులు అనేది దాంట్లో నుంచి పడతాయి.
లింగాక్షరం బుట్టలో పెడుతుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆడదానికి సంపర్కం జరగకుండా ఆగుతుంది. సో సంపర్కం ఎప్పుడైతే జరగకుండా ఉంటుందో పిల్లలు అనేది పెట్టకుండా ఉంటుంది. సో మనకు కొంతవరకు నివారణ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు 40 రోజుల కాడ నుంచి ప్రిప్నోఫాస్ కంపల్సరీ 2-3 సార్లు స్ప్రే చేయండి. తర్వాత మనకు గవర్నమెంట్ ఎకాలిక్స్ ఒకటి రికమెండ్ చేసింది, అంటే కినాల్ఫాస్. సో అలాంటి ఏదైనా స్ప్రే చేయండి. లేదా కొద్దిగా ఆవిరి చర్య మందులతో పాటు మామూలుగా మీకు పురుగు మందు కలిపి యాడ్ చేయండి. ఇట్లా కొట్టడం వల్ల కొంతవరకు మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రం ప్రస్తుతానికి ఉన్న స్టేజ్లో చాలా డేంజర్ అండి. రైతు సోదరులారా, చూడండి పైరు ఎంత ఉంది, దీంట్లో ప్రాబ్లం అనేది ఇట్లా ఉంది. సో మీరు మాత్రం జాగ్రత్తగా క్యూర్ చేసుకోండి ఉన్న ప్రాబ్లమ్ని. కాకపోతే కొంతైనా చూసి ఇట్లా దీన్ని కంట్రోల్ చేసుకోండి. అంతేగాని ఉంది కదా క్రాప్ బాగుంది, ఏపీఆర్ బాగుంది, ఏదో మందు చెప్పారు, క్రాప్ బాగుంది, సో పెస్ట్ కంట్రోల్ అయింది అని చూసుకోపోకండి. మేజర్ ప్రాబ్లం అనేది దీని మీదకే రండి. పింక్ బోల్వార్మ్, గులాబీ రంగు పురుగు మీదకే ఎన్నిసార్లు అయినా సరే దీని మీదకే ఫోకస్ చేయండి. దీన్ని కంట్రోల్ చేసుకోండి. లేదంటే రైతు సోదరులు నష్టపడే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.